పర్సనల్స్ యూజ్ చేసి కామెడీ చేసే కన్నా మీ పర్సనాలిటీ ఈ మధ్య మల్టిపుల్ స్టాండప్ కామెడీ షోస్లో వైరల్ అయిన క్లిప్స్ నా ఇన్స్టా ఫీడ్లోకి వస్తే చూడటం జరిగింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, తను కామెడీ చేయడం కోసం ఒకరి పర్సనల్స్ యూజ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ అది అసలు కామెడీ కూడా కాదు. అసలు స్టాండప్ కామెడీ అంటే ఏంటా అని గూగుల్ అడగడం జరిగింది. ఒక వ్యక్తి లైవ్గా ఆడియన్స్తో రియాక్ట్ అవుతూ తన అబ్జర్వేషన్స్ని, స్టోరీస్ని, జోక్స్ని ఆడియన్స్తో పంచుకుంటూ నవ్వించడం అని అర్థమైంది. అలా ఆ డెఫినేషన్ని చూసిన వెంటనే నాకు గుర్తొచ్చిన వ్యక్తి బ్రహ్మానందం గారు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 3 వీడియోస్లో బ్రహ్మానందం గారు ఎక్కడా ఒకరిని కించపరచరు, బూతులు మాట్లాడరు, ఒకరి పర్సనల్స్ తీసుకొని కూడా కామెడీ చేయరు. బట్ నవ్వొస్తుంది. ట్రస్ట్ మీ, పక్కా నవ్వొస్తుంది. ఇక్కడ బ్రహ్మానందం గారితో కంపారిజన్ చేయడం కాదు, కానీ ఒకరి పర్సనల్స్ యూజ్ చేసి కామెడీ చేసే కన్నా మీ పర్సనాలిటీ గుర్తొస్తేనే నవ్వొచ్చే కామెడీ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అప్పుడు మీరు గుర్తుంటారు, మీ షోస్ గుర్తుండిపోతాయి. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఆ వీడియోస్ కావాలి అంటే బయోలో లింక్ ఉంటుంది, లేదా లింక్ అని మెసేజ్ చేయండి, డైరెక్ట్గా మీ ఇన్బాక్స్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.